ఒక చోటో పెద్ద సబ్ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా అహింసో పరమో ధర్మాన్ అందరికీ కొట్టేస్తున్నాడు. వింటున్న నాలాంటోడికి విసుగు పుట్టింది. కూర్చున్న అతను పైకి లేచాడు. పక్కనున్న వాళ్ళు సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి, కూర్చోండి అన్నారు. నేను వడ్డించడానికే వెళ్తున్నాను అంటూ వేదిక మీదకు వెళ్ళాడు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఏమిటి అన్నట్టు చూశారు. ఆ పెద్ద మనిషి ఇందాకటి నుండి అహింసో పరమో ధర్మ అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్ళి వాడి చెంప హెల్డు మనిపించారు. ఆ వక్త బిత్తరపోయాడు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఒలిక్కిపడి ఆ పెద్ద మనిషిని పట్టుకున్నారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా ఇందాకటి నుండి మీరు చెబుతున్నది. మీరే రెండో చెంప చూపించరేమిటి? బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను అన్నాడు. మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండి? అది నేను చెప్పనా? వద్దొద్దు, నేనే చెబుతాను అంటూ ధర్మహింస తదరచ్ అని చెప్పాడు, రెండో చెంపకు చెయ్యడ్డం పెట్టుకుంటూ. ఈ ముక్క నేను కొట్టక ముందు చెప్పాలి అంటూ అందరినీ వీధిలించుకుని వేదిక దిగాడు ఆ పెద్ద మనిషి. అంచేతనే చెప్పొచ్చేది ఏమిటంటే, చెప్పే మంచి ముక్కల్ని ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట. అహింస ఎంత ముఖ్యమో అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం అన్నమాట. జాతి నిర్వీర్యం అయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి. జాతిని మేల్కొల్లిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి. మహాభారతంలోని ఈ శ్లోకాన్ని హిందువులకు సగం మాత్రమే అలవాటు చేశారు. అహింస పరమోధర్మ పూర్తి శ్లోకం ఇలా ఉంటుంది. అహింస పరమో ధర్మ హింస తదివచ్ అతన్ అహింస్మానుని యొక్క పరమం ధర్మము మరియు తమ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టమోనది. అతమై హిందవు హందవుడా ఇక కారోన్ము మెడువు అవ్వు. ఇన్నాళ్ళు అన్ని సగం చెప్పి హిందూ సమాజాన్ని సంకటనాకిచ్చింది చాలు. మన పిల్లలకి మన ధర్మాన్ని బోధించుదా. శుభం దినం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.